రాష్ట్రంలో అదుపు లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న బైక్ టాక్సీలను అదుపు చేయడానికి రాష్ట్ర రవాణా శాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే బైక్ టాక్సీలను స్వాధీనం చేసుకోవడంతో పాటు వాటిని నడిపే వారికి కూడా జరిమానా విధిస్తామని రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో అదుపు లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న బైక్ టాక్సీలను అదుపు చేయడానికి రాష్ట్ర రవాణా శాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే బైక్ టాక్సీలను స్వాధీనం చేసుకోవడంతో పాటు వాటిని నడిపే వారికి కూడా జరిమానా విధిస్తామని రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. రాజధాని నగరం, చెన్నై సహా పలు నగరాల్లో ఆటోలు, టాక్సీలు ప్రయాణించినంత వారంతా ప్రస్తుతం తక్కువ ఛార్జీతో బైక్ టాక్సీలపై వెళ్లడం ఆనవాయితీగా మారింది. దీంతో ఏళ్ల తరబడి ఆటోలు నడుపుతున్న కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో బైక్ టాక్సీలు ప్రయాణికులను తీసుకెళ్లడానికి బదులుగా వాణిజ్యపరమైన కార్యకలాపాలకు కూడా వినియోగిస్తున్నారు. ఓవైపు నిరుద్యోగ యువకులు, విద్యార్థులు ఈ బైక్ టాక్సీలు నడపడం ద్వారా జీవితంలో నిలదొక్కుంటున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ బైక్ టాక్సీల ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదని ఆటో స్టాండ్లలో సంచరిస్తూ ప్రయాణికులను తక్కువ ఛార్జీతో తమ బైక్ ఎక్కమని ఒత్తిడి చేస్తున్నారని, ఈ నేపథ్యంలో గత 2 రోజులు ఆటో కార్మిక సంఘాల నాయకులంతా ప్రాంతీయ రవాణా అధికారులు బైక్ టాక్సీలపై ఫిర్యాదు చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని కుర్రాళ్లంతా బైకులు అత్యంత వేగంగా నడుపుతున్నారని, ఆటోలను ఆశ్రయించే ప్రయాణికులను మాయమాటలు చెప్పి బైకుల్లో తరలించకపోయి తమ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. ఆటో కార్మిక సంఘాల విజ్ఞప్తిని పరిశీలించిన ప్రాంతీయ రవాణా అధికారులు బైక్ టాక్సీల వేగానికి కళ్లెం వేయాలని నిర్ణయించారు.